మీ మొబైల్ ఇంటర్నెట్ వచ్చేసి స్లోగా ఉంటే నేను చెప్పే ట్రిక్స్ని అయితే ఫాలో కండి. ఫస్ట్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసి లాంగ్ ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళినాక మీ ఏ నెంబరో ఆ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ యాక్సెస్ పాయింట్స్ అని ఉంటుంది అక్కడ చూడండి కింద యాక్సెస్ పాయింట్స్ నేమ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త ఏపీఎన్ క్రియేట్ చేసుకోవాలంటే ప్లస్ గుర్తుంది కదా, సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే చూసారు కదా ఇంటర్ఫేస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ నెట్ అని ఎంటర్ చేయండి అండ్ యూజర్ నేమ్ వచ్చేసి 5G24 ఎంటర్ చేయండి. తర్వాత సర్వర్ వచ్చేసి www.google.com అయితే సెర్చ్ చేయండి. ఎంసీసీ అండ్ ఎంఎన్సీ అయితే అలాగే ఉంచండి. అథెంటికేషన్ టైప్ అయితే పాప్ ఆర్ చాంప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏపీఎన్ కంట్రోల్ అవుతుంది కదా, అది IPv6 అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఏపీఎన్ రూమింగ్ కంట్రోల్ ఉంది కదా, అది IPv4 IPv6 అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆ కింద బేరియర్ అయితే అన్స్పెసిఫైడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సెట్టింగ్స్ అయితే పూర్తి అయిపోయాయి. అక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి. ఆడ వచ్చింది చూడండి 5G2024 అని, సారీ 2025 క్లిక్ చేయాలి కానీ నేను చేయలేదు. సెకండ్ స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ మీ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#*4636 ## అని సెర్చ్ చేయండి. చేశాక ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది, కంగారు పడకండి, హ్యాకింగ్ లాగా ఉంది కదా. సెట్ ప్రొఫైల్డ్ నెట్వర్క్ టైప్ అని ఉంది కదా, క్లిక్ చేసి ఓన్లీ లైట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, అక్కడ రీఫ్రెష్ అయితే నొక్కి అప్డేట్ అయితే నొక్కేయండి. మీ ఇంటర్నెట్ అయితే ఫుల్ స్పీడ్గా అయితే మారిపోతుంది. మునుపటి కన్నా ఇప్పుడైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీకైతే డౌట్ ఉంటే మీ యూట్యూబ్లోకి అయితే చూడండి గైస్. అంతే గైస్, ఇవాళ వీడియో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా గైస్. ఇంకా ఎవరైనా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి గైస్. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి గైస్. అంతే గైస్, బై బాయ్.